రేషన్ అంటే ఉట్టి బియ్యం మాత్రమే అన్నటువంటి దిశకు తీసుకువెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పేదలలో కూడా ఒక అసంతృప్తి, అసహనం. సంక్షేమ పథకాలు డబ్బులు వస్తుండొచ్చు, కానీ నోటికొచ్చే ముద్దలో కొంత తగ్గించి వేరే డబ్బులు ఇస్తున్నారు అన్నటువంటి ప్రచారం అదే బాగా పనిచేసింది. 2019 వరకు రేషన్ కార్డుదారులకి రాయితీ మీద కిలో 40 రూపాయలు చొప్పున 2 కిలోల కందిపప్పు ఇచ్చేవాళ్ళు. అదే సందర్భంలో జగన్ వచ్చాక అది కిలో మాత్రమే ఇవ్వడం బిగిన్ చేశారు. 2020 ఏప్రిల్ నుంచి కిలో ధర 67 రూపాయలకు పెంచారు, ఎందుకంటే కందిపప్పు ధరలు పెరిగినాయి కాబట్టి. అదే సందర్భంలో అది కొనేవాళ్ళు కరువు అయ్యారు అన్నటువంటి పేరుతో ఇవ్వడం చాలా చోట్ల తగ్గిపోయింది. మరొక వైపును చూస్తే దాదాపుగా 33% మంది మాత్రమే కందిపప్పు అందుకునేవాళ్ళు. 2021 నవంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు అయితే 30% కుటుంబాలే కందిపప్పు అందుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ కందిపప్పు అలాగే పంచదార ఇవ్వబోతున్నారు. కిలో కందిపప్పు ఇప్పుడు దాదాపు 100-120 రూపాయలు పలుకుతున్న దశలో 67 రూపాయలకి ఇవ్వబోతున్నారు. పంచదార ఒక అరకిలోనే ఇస్తారు, కిలో కాకుండా 17 రూపాయలకి ఇవ్వాలన్నటువంటిది నిర్ణయించుకున్నారు. తద్వారా 1,48,00,000 కుటుంబాలకి ఈ కొంత వెసులుబాటు లభిస్తుంది.